అందరికీ నమస్తే అండి. నా పేరు సతీష్. నేను అజిత్ సీడ్స్లా తెలంగాణ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నానండి. మనం వచ్చేసి మేడంపల్లి విలేజ్, మల్యాల మండలం, జగిత్యాల జిల్లాలోని గంగాధర్ గారి టమాటా చేనులో ఉండడం జరిగింది. ఇది అతను ఒక 30 గుంటలు అజిత్ సీడ్స్ కంపెనీ వాళ్ళది పుష్కర్ అనే రకాన్ని సాగు చేయడం జరిగింది. ఆ పంట దిగుబడి ఎలా వచ్చింది, అది క్రాప్ ఎలా ఉంది, ఇప్పటి వరకు ఎన్ని కోతలు అయినాయి, ఎలా ఉంది అనేది ఆయన రైతు మాటల్లో మనం ఇప్పుడు తెలుసుకుందామండి. నమస్తే అండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి టమాటా తోట పండిస్తున్నారండి? 5-6 సంవత్సరాల నుంచి పండిస్తున్నారు. ఏం రకాలు వేసారు ఇది వరకు? 4 రకాలు వేరే వేసారు. ఓకే. అది ఎంత దిగుబడి రాలేదు. ఇది ఈ రకం వేసుకోవాలని మీకు ఎవరు చెప్పారు? ఎక్కడది? రైతు డిపోలా, జగిత్యాల రైతు డిపోలా డీలర్ మీకు చెప్పిండి ఇది కొత్త రకం వచ్చింది, వేసుకోండి. రకం వచ్చింది గంగాధర్, ఇది బాగుంటది, తీసుకుపోయి నీకు ఎందుకు బాగా వస్తుంది, బాగా దిగుబడి వస్తుంది అని చెప్పినాక నేను అతని నమ్మకంతో నేను తీసుకొచ్చి జరిగింది, తెచ్చేసారు. ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నాకు బాగా సంతోషంగా అనిపిస్తుంది, బాగా మంచిగా అనిపిస్తుంది. ఓకే. ఇప్పటి వరకు ఎన్ని కోతలు తెంపారు? 9-10 కోతలు తెంపినాం. 10 కోతలు తెంపారు. అయినా గానీ చేను బాగుంది, చేను అట్నే ఉన్నది. క్రాప్ ఎట్లుంది? కాప్ బాగుంది, కాయలు గుత్తులు కాస్తున్నాయా? ఒకసారి చూద్దాం మనం. కాప్ బాగున్నది. దగ్గర గుత్తులు కాదు, మళ్ళీ సైజు మంచిగా ఉంది, సైజు బాగున్నది. రోగాలను ఎట్లా తట్టుకుంటుందండి? రోగం తట్టుకుంటుంది. బాగా మందులు కొడతలేదు, నేను మందులు ఏం కొడతలేదు, బాగా కొడతలేను. ఓకే. ఇది ఈ రకాన్ని ప్రతి ఒక్క రైతు వేసుకోవాలి, బాగా మంచిది. రకం వచ్చేసి మనకు సమ్మర్ వెరైటీ అండి. ఎండలో ఎంత ఎండనైనా తట్టుకునే రకం ఇది. అదే 35 నుంచి 42 డిగ్రీల వరకు తట్టుకునే విత్తనం ఇది. అలాంటి విత్తనం కాబట్టి ప్రతి ఒక్క రైతు ఇది వేసుకోవాలి. దిగుబడి అయితే ఓకేనా? ఇప్పుడు దిగుబడి ఓకే, దీన్ని తిరగలేదు, ఇక మంచిగా ఉన్నది దిగుబడి, ఖాతా మంచిగా ఉన్నది, సైజు మంచిగా ఉన్నది, మళ్ళీ పుల్లగా ఉన్నది. ఓకే. మనం ఒక్కసారి చేను చూద్దామండి. ఓవరాల్ గా కాయ బంచింగ్ చూడండి ఎలా సెట్ అవుతుందో.